for your attendance first, all the HODs and also non-teaching staff. And also I'm happy that all of you are healthy. మీరు అందరూ ఆరోగ్యంగా ఉంటేనే ఇక్కడికి రాగలిగి ఉంటారు, నడవగలిగితేనే రాగలిగి ఉంటారు, హుషారుగా ఉంటేనే రాగలిగి ఉంటారు. సో మీరు అందరూ ఆరోగ్యంగా ఉన్నందుకు చాలా సంతోషం. మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఆరోగ్యంగా ఉన్నారని ఉంటారని ఆశిస్తున్నాను. లేకపోతే మీ ఫ్యామిలీ మెంబర్లో సిక్ అయితే మీరు సంతోషం ఇక్కడ రాలేరు. ఐ కెన్ అండర్స్టాండ్. సో అది ఆల్రెడీ గౌరీశంకర్ చెప్పుంటారు మీరు చేయాల్సింది. దానికి కొంచెం ఎడిషన్. అసలు మామూలుగా ఎందుకు మీకు అవసరం వచ్చింది అంటే, ఇంతకుముందు ఏం జరిగేది అంటే అడ్మిషన్ల కోసము ఇంటర్మీడియట్ కాలేజీల్లోనే ఉంటారు కాబట్టి అక్కడికి వెళ్ళి ప్రెజెంటేషన్లు ఇచ్చేవారు. సో కొంతమంది పిల్లలు కన్విన్స్ అయ్యేవాళ్ళు, అప్లికేషన్ ఫిల్ చేసేవాళ్ళు, టెస్ట్ రాసేవాళ్ళు, ఇక్కడ అడ్మిషన్లు చేసేవాళ్ళు. అది ఇంతకుముందు ప్రాసెస్. ఇప్పుడు ఆ అవకాశమే లేకుండా పోయింది. ఎప్పుడో 2-3 months కిందట ఇంటర్మీడియట్ కాలేజీలన్నీ క్లోజ్ చేశారు. వాళ్ళకు కూడా కాంటాక్ట్ లేదు పిల్లలు, మనకి కాంటాక్ట్ వచ్చే అవకాశం లేదు. అది ప్రాబ్లం. సో అందుకని వాళ్ళకి కాంటాక్ట్ ఎస్టాబ్లిష్ చేయటం కోసం మిమ్మల్ని అందరినీ ఉపయోగించాల్సి వస్తుంది. మీరు అందరూ ఎఫర్ట్ పెట్టాల్సి వస్తుంది దీనికోసం. అది ఎవరికి కాంటాక్ట్ లేదు ఇప్పుడు. అక్కడ టీచర్స్కి లేదు, ప్రిన్సిపల్స్కి లేదు, మనకు కూడా ఫ్యూచరిస్టిక్ ప్రాస్పెక్ట్ అడ్మిషన్ వాళ్ళకి కూడా కాంటాక్ట్ లేదు. ఆ కాంటాక్ట్ ఎస్టాబ్లిష్ చేయటం కోసము ఈ ఎక్సర్సైజ్. అండ్ మీరు ఎవరితో చేయబోతున్నారు అంటే అన్నోన్ పీపుల్, అన్నోన్ బై దేర్ నేమ్, అన్నోన్ బై దేర్ టెంపర్మెంట్, unknown by their place, unknown by their moods at that particular point of time. వైఫ్తో తల ఆడుకుంటున్నాను, మీరు ఫోన్ చేస్తారు, ఆ కోపం కాస్త మీ మీద అవుతుంది, అంతే కదా. లేకపోతే ఎవరితో అప్పులు వాడు వచ్చాడు, వాడు ఏదో గోల ఉంటే అదంతా మీద వస్తుంది. సో ఇది ప్రాబ్లం. అన్నోన్ పీపుల్తో చేస్తున్నాం, నాట్ నోన్ పీపుల్ కదా. So we don't know his face, we don't know his name, we don't know his temper, we don't know his mood at that particular point. ఏది తెలియదు మనకి. ఇది చాలా కష్టమైన పని. అందుకని మళ్ళీ ఒకసారి గౌరీశంకర్ వాళ్ళు చెప్పుంటారు, మళ్ళీ ఒకసారి చెప్పడానికి వచ్చాను ప్రయత్నం. దీంట్లో ఏం జరుగుతుంది అంటే, మీరు 10 calls చేస్తే 8 calls చాలా ఇండిఫరెంట్ అప్రోచ్ ఉంటుంది. ఒకళ్ళ నాకు టైం లేదంటారు, ఒకళ్ళ నాకు అవసరం లేదంటారు, ఒకళ్ళ నిన్ను అసలు ఎందుకు కాల్ చేయమన్నారు, ఎవరు కాల్ చేయమన్నా అంటారు, ఇంకోళ్ళ నా నంబర్ ఎవరు ఇచ్చారంటారు. ఇట్లా ఉంటాయి. ఎప్పుడు మీరు ఎక్స్పీరియన్స్ చేసి ఉండరు. మీ ఇంట్లో ఏదో ప్రేమగా ఉంటారు, లేకపోతే మీ కొలీగ్స్తో ప్రేమగా ఉంటారు, మీ ఫ్రెండ్స్తో ప్రేమగా ఉంటారు. ఈజ్ ద డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఆల్ టుగెదర్. Somebody is refusing, somebody is rejecting you, somebody is talking a bit rash. This is problem. And this is the most important thing. Nobody invites you to talk. Nobody ఎవరు కూడా మిమ్మల్ని ఆహ్వానిస్తా మాట్లాడరు, లేకపోతే హాయిగా మాట్లాడరు. ఇదంతా ఉంటుంది. వాళ్ళ మూడ్స్ అనుకుంటాయి. మీరు కూడా అది చేశారు, చాలాసార్లు చేసి ఉంటారు. ఎవరో బ్యాంకర్ వాళ్ళు ఫోన్ చేస్తారు, నీకు పర్సనల్ కావాలి, ఎవరో పెట్టేసి ఉంటారు. వాళ్ళు ఇంకోడెవడో ఇది కావాలా అని ఫోన్ చేస్తాడు, సర్కిల్ ఎవరో ఫోన్ చేస్తాడు, ఒకటే అంటారు. సో మీరు కూడా చేస్తారు ఇది. సో యూఆర్ ఆల్సో గోయింగ్ టు ఫేస్ ద సిమిలర్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్. మీరు కూడా అదే సిచ్యువేషన్ ఫేస్ చేయవచ్చు. 10లో 7-8 calls అన్ప్రెజెంట్ గా ఉంటాయి. అక్కడ యూ షుడ్ నాట్ లూజ్ యువర్ పేషెన్స్. దట్ ఈస్ ద వైటల్ థింగ్ ఐ వాంటెడ్ టు టెల్ యూ. మళ్ళీ చెప్తున్నా, 10లో 8 మంది మీకు దే ఆర్ నాట్ లైకింగ్ యూ. They sometimes they talk unnecessary indifferently. There you have to maintain your patience. మీరు ఓర్పు ఉండాలి. ఓకే, మా అమ్మ
కామన్ ఫెలో కదా, మనకేం తెలియదు కదా, కాబట్టి ఓకే లీవ్ ఇట్ అనేటట్టు ఉండాలి. కానీ దానికి ఎవడు మీరు ఇట్లా నన్ను అంటాడని అది ఇది అని మీరు కుమిలిపోతే యూ క్యాన్ట్ డూ ఇట్. ఇట్ ఇస్ నేచురల్. సో దిస్ ఈజ్ ద బేసిక్ థింగ్. దీంట్లో ఓర్పు ఉండాలి. తర్వాత మీరు మాట్లాడే పద్ధతి, సో దేర్ షుడ్ బి సమ్ ఎమోషన్, ఆర్ద్రత ఉండాలి. అవును, ఏదో మెకానికల్ గా ఈ అడ్మిషన్ సెల్ వాళ్ళు చెప్పారు కాబట్టి చేస్తున్నాము, లేకపోతే హెచ్ఓడి చెప్పారు కాబట్టి చేస్తున్నాము అంటే అది ఏదో చెయ్యాలి కాబట్టి చేస్తున్నాము అంటే మీ టోన్ అది రాదు. టోను మాడ్యులేషన్ అంతా మన మైండ్ కంట్రోల్ చేస్తుంది. ఆ మైండ్ లో ఏం ఫీలింగ్ ఉంది అనే దాన్ని బట్టి టోన్ హైగా వస్తుంది. మీరు అట్లా అనుకొని కనుక చేస్తే వీళ్ళు తప్పుగా చేయమంటారు కాబట్టి చేస్తున్నాము, లేకపోతే వాళ్ళు అడుగుతారు కాబట్టి చేస్తున్నాము, 25 కంప్లీట్ చేయాలి కాబట్టి చేస్తున్నాము, 50 కంప్లీట్ చేయాలి కాబట్టి చేస్తున్నాం అంటే మీరు యువర్ టోన్ కెనాట్ బి రైట్. మీరు ఏం ఫీలింగ్ తో చేయాలి అంటే మన ఇన్స్టిట్యూట్ లో చాలా రోజుల నుంచి ఉన్నాం. దిస్ ఈజ్ అవర్ ఇన్స్టిట్యూట్, దిస్ ఈస్ గివింగ్ ఫుడ్, దిస్ ఈస్ గివింగ్ ఎవ్రీథింగ్, దిస్ ఈస్ గివెన్ ఏ జాబ్. మన ఇన్స్టిట్యూట్ బాగవాలి, మంచిగా అవ్వాలి అని మైండ్ లో ఆ పర్సెప్షన్ ఉంటే మీ టోన్ బాగా వస్తుంది. అంతేగాని ఎవరో చెప్పారు చేస్తున్నాం కాబట్టి చేస్తున్నాం, లేకపోతే ఎవరు అడిగారు కాబట్టి చేస్తున్నాము, ఇది తప్పదు కాబట్టి ఉద్యోగంలో చేస్తున్నాం అంటే మాత్రం అది రాదు. అది పక్కనాడికి తెలిసిపోద్ది నువ్వేంటో మాట్లాడుతున్నావు అని. యూ షుడ్ ఫీల్ ఫస్ట్ అండ్ దెన్ టాక్. మీరు గ్యారెంటీగా మీరు చాలా మంది వేరే దగ్గర ఉద్యోగం రావడం కష్టం. రెండోది ఇప్పుడు చూసినా సరే టీచర్లు అంటే లాస్ట్ మంత్ అంతా ఏదో లెక్చర్స్ ఆన్లైన్ క్లాసులు చేశారు. మీరు ఒక్క పుల్ల కూడా తీసి అవతల పట్టలేదు. అయినా గ్రేస్ఫుల్లీ గివెన్ ద సాలరీస్. మీరు ఒక్క పుల్ల కూడా ఇక్కడ రాలేదు, ఒక్క పుల్ల కూడా పక్కన తీసి పెట్టలేదు కదా. బట్ మా పర్సెప్షన్ ఏంటంటే మీరు కూడా సంతోషం ఉండాలి, మీరు కూడా సఫర్ అవ్వకూడదు, మీరు కూడా ఇట్లాంటి పీరియడ్ లో ఏం అవ్వకూడదని. దట్స్ ఇట్. నాట్ దట్ యు వర్క్డ్ ఆర్ నాట్ వర్క్ కదా. మామూలుగా మీరు ఏం చేయలేదు కదా. గవర్నమెంట్ వాళ్ళు కూడా హాఫ్ డే పనిచేశారు, 12 దాకా పనిచేశారు గవర్నమెంట్ వాళ్ళు కూడా. మీరేం చేయలేదు కదా. అయినా మా ఉద్దేశం ఏంటంటే, ఇక్కడున్న ఉద్దేశము వాళ్ళు ఎట్లా ఫ్యామిలీ నడుపుతున్నారు, వాళ్ళు ఎట్లా భోజనం చేస్తారు, వాళ్ళు ఎట్లా మామూలు పరిస్థితి ఎట్లా ఉంటుంది. సో అందుకని వీ హ్యావ్ టు గివ్ ఇట్ అనే ఫీలింగ్. అట్లాంటి ఫీలింగే మీకు కూడా ఉండాలి. అంతేగాని చేయమన్నారు కాబట్టి చేస్తున్నాము, తప్పలేదు కాబట్టి చేస్తున్నాము అంటే ఆ టోన్ సరిగ్గా రాదు. సరిగ్గా రాదు. ఎస్, ఆ అర్థత రాదు, ఆ ఎమోషన్ రాదు. ఫీల్ అయితేనే ఎమోషన్ వస్తుంది. సో అది మా ఫీలింగ్ ఏం లేదు. మా డిపార్ట్మెంట్ లో మా కాలేజీలో బాగా అవ్వాలి, మంచిగా అవ్వాలి అంతే కదా. ఇప్పుడు వాళ్ళు ఫీజులు పే చేస్తేనే అందరికి టీచింగ్ వాళ్ళకైనా మీకైనా జీవితాలు ఇవన్నీ ఉంటాయి. సో బాగా ప్రాస్పరస్ ఉండాలి, మనం బాగుండాలి అనే ఫీల్ ఉండాలి. ఆ ఫీల్ లేకపోతే అవ్వదు. జస్ట్ లైక్ దట్ మెకానికల్ వేస్తే ఏం అవ్వదు. సో మొదటిసారి మన గౌరీశంకర్ నేను చెప్తే ఇట్లా చేయండి అని చేస్తే చేశాడు. అంత బాగుంది ఆ కంటెంట్, ఆ ఫీల్ లేదు మీ దగ్గర అని చెప్పాను. దెన్ హి అడ్జస్టెడ్ హిమ్సెల్ఫ్. యూ షుడ్ కనెక్ట్ టు ద పీపుల్. పక్కన ఏమనిపించాలి, మనకే చెప్తున్నారు ఇది అనిపించాలి. అంతేగాని ఏదో ఆయన కోసం చెప్పుకుంటాడు అనుకోకూడదు. మనకే మన కోసం చెప్తున్నాడు అనే ఫీల్ కావాలి. సో అది ఇంపార్టెంట్. మూడో ప్రాబ్లం ఏంటంటే మీకు, సో అదే క్వశ్చన్ పదే అడుగుతారు. సేమ్ క్వశ్చన్. మీ ఫ్యాకల్టీ బాగున్నారా అని ఒకటి అడుగుతాడు, రెండో రోజు అడుగుతాడు, మూడో రోజు అడుగుతాడు, నాలుగో రోజు వేరే. కానీ మీకు మొదటిసారి బాగా చెప్తారు బ్రహ్మాండమైన ఫ్యాకల్టీ అని, రెండోసారి బ్రహ్మాండం బాగా మంచి ఫ్యాకల్టీ అని చెప్తారు, మూడోసారి
సగం మంది పిహెచ్డీలు అని చెప్తారు. 5వ సారికి 6వ సారికి ఏమవుతుందంటే ఫ్యాకల్టీ లేకుండా ఇన్స్టిట్యూట్ అటువంటి అంటారు. అవును, ఇప్పుడు మీరు ఎక్కడ చూస్తారు అది? మీరు రైల్వే స్టేషన్లోకి వెళ్ళి ఆ ఎంక్వైరీ దగ్గర అడిగితే ఎప్పుడు వస్తుంది ఈ ట్రైన్ అంటే వాడు చాలా చిరాకుగా పెట్టి వసతి బోర్డులో చూసుకుంటాడు. అంటే వాడు అంత బ్యాడ్ ఫెలోనా అంటే ఏం కాదు. అది మీరు 100 వాడు ఆ క్వశ్చన్ అడగటం. అదే మొదటి 5-10 మంది బాగానే చెప్పుంటాడు వాడు. తర్వాత చెప్పేసి వచ్చి ఆ బోర్డు మీద చూసుకుంటాడు ఒక రకమైన భయంకరమైన మొహం పెట్టి కదా. సో అట్లా రాకూడదు. మీరు ఆన్సర్ చేసేది ఏదైనా సరే, ఎన్నిసార్లు అయినా సరే, యు ఆర్ ద ఫస్ట్ మ్యాన్ అన్నట్టు చెప్పాలి. నువ్వే మొదటిసారి ఇది అడుగుతున్నావు అన్నట్టు చెప్పాలి. అంతేగాని ఎన్నోసార్లు అడిగారు. ఇప్పుడే గౌరీశంకర్ చెప్తున్నారు, అదే చాలా సార్లు అడుగుతారు. సో అయినా సరే యు ఆర్ ద ఫస్ట్ మ్యాన్ టు ఆస్క్ దిస్ క్వశ్చన్ అన్నట్టు చెప్పాలి. అంతే. సో అది 150 సార్లు ఆన్సర్ చేసి ఉండొచ్చు, కానీ 151వ వాడికి కూడా ఈజ్ ద ఫస్ట్ మ్యాన్ ఫర్ అస్ కదా. సో అది ఉండాలి. తర్వాత మీకు ఏంటి చేస్తున్నాను నేను, సరిగ్గా అవుతుందా లేదంటే మీకు సింపుల్ మెషర్మెంట్ ఒకటే. రోజులో 25 మంది కాల్ చేస్తారు, కాపీగా కాల్ చేయండి. చేసినప్పుడు దాంట్లో ఒక్కళ్ళు బాగా ఇంట్రెస్ట్, మీ ఫీజు డీటెయిల్స్ ఏంటి, మీ ఎగ్జామ్ ఎప్పుడు అంటే యూఆర్ గ్రేట్లీ సక్సెస్ఫుల్. మీరు 80 మంది ఉన్నారు, సింపుల్ లెక్క కదా. 80 మంది రోజు ఒక్కళ్ళని కన్విన్స్ చేశారు. అది మాత్రం నేను మిగతా కన్విన్స్ చేయద్దంటలేదు నేను. సో ఒక్కళ్ళని కన్విన్స్ చేశారు అనుకోండి, రోజుకి 80 మంది అవుతున్నారు. 10 రోజుల్లో 700 మంది అవుతారు. యు ఆర్ కన్విన్స్డ్. ఇట్స్ ఎ గుడ్ నంబర్. ఒక్కళ్ళు 25 మందిలో ఒక్కళ్ళు కన్విన్స్ చేయగలిగితే యూఆర్ డూయింగ్ ఎ గ్రేట్ జాబ్ కదా. కాబట్టి 25 మందికి 25 మంది కన్విన్స్ చేద్దాం అనుకోబాకండి. 25 మందికి 20 మంది కూడా అవసరం లేదు. 25 మందికి 10-12 మంది కూడా అవసరం లేదు. ఒక 7-8 మంది మీతో మీరు చెప్పేదే విని మాట్లాడి కన్విన్స్ అయితే దట్ ఇస్ వండర్ఫుల్. తర్వాత అక్కడితో అవ్వదు. వాళ్ళు అక్కడి దాకా చెప్పుంటారు నాకు తెలుసు గౌరీశంకర్ వాళ్ళు. ఇది అవ్వదు. మీరు ఏం చేయాలి అంటే 20 మంది కాల్ చేశారు, ఒక 10 మందో 12 మందో మాకు అవసరం లేదు, మా ఎక్కడ హైదరాబాదు మాకు ఉద్దేశం లేదన్నారు. ఓకే. ఇంకొక 5-6 మంది మేము ఎఫర్ట్ చేయలేం, మాకు కుదరదు అన్నారు. ఇంకొక 4-5 ఓకే తర్వాత చూద్దాము, ఇప్పుడు చెప్పలేము ఏదో అన్నారు. ఒక 5-6 మంది మాత్రం అన్ని అడిగారు డీటెయిల్స్. ఆ లిస్టు పెట్టుకోవాలి. ఆ 25 మందిలో 5-6 మంది ఓకే డీటెయిల్స్ అని అడిగారు, వాళ్ళు ఇంట్రెస్ట్ ఉందని చెప్పారు, వాళ్ళ అబ్బాయి ఇదని చెప్పారు, ఎన్ని మార్కులు ఇస్తారని అడిగారు. ఇదంతా ఆ లిస్ట్. ఓకే, అది అంతటితో వదిలేయకూడదు. మీకు ఇక్కడ దాకా చెప్పుంటారు వాళ్ళు. సరే దీంట్లోకి వస్తారు, ఏంటి టౌన్ హాల్లో మీటింగ్లో వస్తారు, వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు. తర్వాత 2 రోజుల తర్వాత 3 రోజుల తర్వాత మళ్ళీ వాళ్ళకి ఫోన్ చేయాలి. రెగ్యులర్ 25 మందితో పాటు ఈ 5-6 మంది ఉంటారు చూసారా, 3 రోజుల కింద ఫోన్ చేసేవాళ్ళు. వాళ్ళకి మళ్ళీ ఫోన్ చేయాలి. ఏమంటే మీరు ఆ టౌన్ హాల్ అంటే అటెండ్ అయ్యారా లేదా, అటెండ్ అయ్యామంటే ఎట్లా ఉంది, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా మీకు, ఇంకేమైనా నేను చెయ్యాలా. సో అది మీరు పర్సూ చేస్తుండాలి. అంటే మొత్తం సిచ్యువేషన్ ఏమవుతుందంటే లెటర్స్ 10 days అనుకోండి. 10 daysలో 10 into 25 250 members మీరు చేస్తారు. 10 days కాదు, ఎక్కువ అవ్వచ్చు, చాలా రోజులు టైం ఉంది. సో 250 members అవుతారు. ఈ 250 members మీకు మొత్తం మీద ఒక 20 మంది మీరు చెప్పేది వింటున్నారు, బాగా వచ్చింది. 20 మంది అనుకుందాం. ఆ 20 మందిని మీరు తర్వాత ఫెసిలిటేట్ చేయాలి.
ఇంకేమైనా డౌట్లు ఉన్నాయండి, ఇంకేమైనా మీకు ఇబ్బంది ఉందా, ఎవరో మా దగ్గర డబ్బు లేదమ్మా, ఎట్లా ఫీ ఎట్లా అరేంజ్ చేస్తారు, లేకపోతే మావాడు ఈ బ్రాంచే కావాలంటున్నాడు వేరే బ్రాంచ్ ఎట్లా, లేకపోతే మావాడికి ఇన్నే మార్క్స్ వస్తాయి వేరేది ఎట్లా అంటే మీరు వాళ్ళని కంఫర్ట్ చేయాలి. You are the liaison officer for the 20-25 people continuously till they come to the campus. వాళ్ళు ఇక్కడికి వచ్చేదాకా మీరు liaison officers వాళ్ళు. They need not talk to anybody. They need not talk to chairman or vice chancellor or any HOD. You are the liaison people. ఆ 20 మందికి మీరే వాళ్ళకి డేట్లు అరేంజ్ చేసి, కంఫర్ట్ అరేంజ్ చేసి, అడ్రస్ చెప్పి, ఎట్లా రావాలో చెప్పి, ఏ బ్రాంచ్ వస్తుందో చెప్పి అని మీరే చేస్తారు. మీరు ఇట్లా ఎప్పుడు చెప్పుంటారంటే ఈ నంబర్లు తీసుకొని టౌన్ హాల్కి తీసుకొచ్చేయండి అని చెప్పుంటారు. అదే ఆ మీటింగ్ తీసుకొచ్చారు, అది సరిపోదు. తర్వాత యూ హావ్ టు టాక్ టు దెమ్ 3, 4, 5 టైమ్స్. అయితే ప్రాబ్లం ఏంటంటే మీకు మరి వాళ్ళు యూనివర్సిటీ గురించి రకరకాలుగా అడుగుతారు, మేమేం చెప్పాలి మాకేం తెలియదు కదా అని. అంతే కదా, మీరు ట్రిబ్యూలో ఎంత ప్లేస్మెంట్ ఉందండి అని అడుగుతారు, మీకు తెలియదు. కంప్యూటర్ సైన్స్లో ఎంత పర్సెంటేజ్ ప్లేస్మెంట్ అయిందని తెలియదు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఇవాళ రేపు ఈ టౌన్ హాల్ దాంట్లో మీకు కూడా కనెక్షన్ ఇస్తారు, మీరు వినండి. ముందు విన్న తర్వాత ఇంకా డీటెయిల్స్ ఒక్కొక్క బ్రాంచ్ గురించి డీటెయిల్స్ గౌరీశంకర్నో బ్రాంచ్ హెచ్ఓడినో అడగండి. ఇంకా డీటెయిల్స్ మీరే యాజ్ ఎ ప్రొఫెసర్, యాజ్ ఎఫ్ యూఆర్ ఏ టీచర్ అన్నట్టు ఈ కంటెంట్ అంతా మీ దగ్గర ఉండాలి. లేకపోతే మీ జాబ్ అక్కడ రండి దాంట్లో కనెక్ట్ అవ్వండి, దట్స్ నాట్. కనెక్ట్ అవుతారు, వింటారు, తర్వాత ఎవరితో మాట్లాడాలి. నో యూస్, వీఆర్ లీవింగ్ జస్ట్ లైక్ దట్ ఇన్ ద ఎయిర్. వీఆర్ నాట్ కంప్లీటింగ్ ద సైకిల్. We are just leaving it in the air. సో ఎప్పుడు సైకిల్ కంప్లీట్ అవుద్ది? సో వాళ్ళు వచ్చారంటేనే కొద్దిగా ఇంట్రెస్ట్ ఉన్నట్టు. వచ్చి వాళ్ళు విన్న తర్వాత ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మళ్ళీ మీరు మాట్లాడించి, మళ్ళీ 2 రోజుల తర్వాత వాళ్ళు ఏమైనా అడిగితే మీరు దానికి సమాధానం చెప్పి, మళ్ళీ ఇంకా అడ్మిషన్ ప్రాసెస్ లో డబ్బులు అవన్నీ అడిగితే దానికి సమాధానం చెప్పి, అప్పుడు ఈ సైకిల్ ఈజ్ కంప్లీటెడ్. Otherwise, cycle is not completed. We are leaving everything in the air. కదా. సో అది మీకు ఒక ప్రొఫెసర్కి ఎంత తెలుసో, ఒక లెక్చరర్కి ఎంత తెలుసో కాలేజీని గురించి మీకు అంత తెలియాలి. ఇప్పుడు వరకు తెలియాల్సిన అవసరం లేదు, మీకు ఉద్యోగం లేదు కాబట్టి. ఇప్పుడు నేర్చుకోవడానికి 1 రోజు కాదు, 2 రోజులు, 1 రోజుకి రీచ్ అవ్వదు మీకు మైండ్కి. 2 రోజుల్లో 3 రోజుల్లో మీరు దాంట్లో 7 to 8:30 ఉంటుంది, పార్టిసిపేట్ చేయండి తప్పకుండా. గౌరీ సెంటర్ చెప్తారు. దాంతో పాటు మీకు ఇంకా చివరిలో ఇంపార్టెంట్, చివరిలో వాళ్ళు చాలా క్వశ్చన్లు అడుగుతారు. అట్లాంటి క్వశ్చన్లు మిమ్మల్ని కూడా అడుగుతారు పర్సనల్గా అయినప్పుడు కూడా. సో అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది, ఎట్లాంటివి అడుగుతారు, ఏం అడుగుతారు, మనం ఏం చెప్పాలి, ఇట్లాంటివి క్లారిటీ వస్తుంది. ఇంకా కూడా అడగచ్చు, చాలా రకరకాలుగా క్వశ్చన్ అడగచ్చు ఒకే దాని గురించి. సో అది అడిగితే మీరు అప్పటికప్పుడు చెప్పడం, నేను కనుక్కొని చెప్తానండి, మా హెచ్ఓడిని కనుక్కొని చెప్తాను అనేది. ఒక్కొక్కసారి అవసరమైతే మీరు చెప్పేది టెక్నికల్, సపోజ్ వాళ్ళు అడుగుతారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మంచిదా కాదు అని. మంచిదండి, అది ఎమర్జింగ్ ఏరియాలో వచ్చే కోర్సు, కొత్త కోర్సు చేరనున్నా. వాళ్ళు అడుగుతారు దేంట్లో ఏమంటుందండి అని అడుగుతారు. మీకు తెలియదు కదా, మీరు సౌమ్యంగా చెప్పాలి, నేను రేపు ఆ ఫ్యాకల్టీని మీకు కనెక్ట్ చేస్తానండి అని మీకు కాన్ఫరెన్స్ లో కాల్లో పెట్టి కనెక్ట్ చేస్తే దే అప్రిషియేట్ ఫర్ యువర్ ఎఫర్ట్. మర్చిపోలేదు ఒకటి, 2వది నాకు కావాల్సిన ఆన్సర్ దొరికింది, 3వది రెలవెంట్ అంతా కనెక్ట్ చేశారు. ఏ యూనివర్సిటీలో అంత ఎఫర్ట్ పెట్టరు
కదా. మీరు కాన్ఫరెన్స్ హాల్లో మీరే కాల్ చేసి 2 వైపులా కాల్ చేసి కాన్ఫరెన్స్ హాల్లో పెడితే సో అయిపోయిన తర్వాత ఆర్ యూ హ్యాపీ విత్ దట్ అంటే నేచురల్లీ దే విల్ బి హ్యాపీ. యూఆర్ టోటలీ కనెక్టెడ్ టు దమ్ కదా. సో అది ఆ ఎఫర్ట్, ఆ ఇనిషియేట్, ఆ డ్రైవ్ తీసుకోవాలి మీరు కదా. సో అది ఈ చాలా చెప్పాను మరి గుర్తుంటే. సో ఒకటి దీంట్లో ఓర్పు అవసరం. అందరూ ప్రజెంట్గా ఏం మాట్లాడరు. అయితే దీంట్లో చిన్న టెక్నిక్ ఉంది, అది చేస్తే చాలా మంది ప్రజెంట్గా మాట్లాడచ్చు. అంటే రిజెక్ట్ అయినా అవసరం లేదని చివరికి చెప్పినా ప్రజెంట్గా మాట్లాడచ్చు. సింపుల్గా టెక్నిక్ ఏంటంటే వాళ్ళ వాట్ ఈస్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ వర్డ్ ఇన్ ద డిక్షనరీ ఫర్ ఆల్ ఆఫ్ అస్. డిక్షనరీ మొత్తం మీద లాంగ్వేజ్ అన్ని కలిపితే ఏది ఇంట్రెస్టింగ్ ఉంటుంది మనకి? మన పేరు ఇంట్రెస్టింగ్ ఉంటుంది మనకి, అంతే కదా. ఎవ్రీబడి లవ్స్ హిస్ నేమ్. సో మీరు అనానిమస్ కి బ్యాంకాలు కాల్ చేసినట్టు కాకుండా మీరు వాళ్ళ పేరుతో కాల్ చేస్తే చాలా మంది ఇది అవుతారు. సంవత్సరావు గారు బాగున్నారా, ఆరోగ్యంగా ఉన్నారా, మీ అబ్బాయి బాగున్నాడా అని చేస్తే ఇట్ వుడ్ బి ఇంట్రెస్టింగ్. పేరు ఎవరు రిజెక్ట్ చేయరు. పేరు రిజెక్ట్ చేయరు. ప్రతిసారి తర్వాత మాట్లాడేటప్పుడు కూడా మీరు పేరుతోనే మాట్లాడితే దే విల్ బి కనెక్టెడ్ బెటర్. ఆ పేరు రాసుకోవాలి. మీరు పేరుతో మాట్లాడితే బాగా కనెక్ట్ అవుతారు. ఎప్పుడు అంతే, మనకి ఇక్కడ మధ్యలో కూడా అంతే. మీరు ఎవరికైనా నేను చెప్పవలసి ఉంటే ఎవరైనా అది చేయాలంటే వేరు, సంవత్సరం చేసి పెట్టు అంటే వేరు. ఓన్లీ చాలా డిఫరెన్స్ ఉంటుంది. మీనింగ్ ఈజ్ సేమ్. There is no difference. But how we are starting అనేది. సో అది ఓర్పు ఒకటి ఇంపార్టెంట్. చాలా మంది రిజెక్ట్ చేస్తారు. డోంట్ ఫీల్ బ్యాడ్ ఆఫ్ ఇట్. న్యాచురల్ అది. అది మన వాళ్ళు ఎవరో తెలియదు, వాళ్ళ అవసరం తెలియదు, వాళ్ళ మూడ్ తెలియదు, ఏం తెలియనప్పుడు మనం చాలా వీఆర్ అప్రోచింగ్ ఆర్ డీలింగ్ విత్ లాట్ ఆఫ్ అన్సర్టనిటీ, అంతే కదా. ఓర్పు అవసరం. ఎప్పుడైనా అన్సర్టనిటీ. ఇక్కడ నుంచి ఒక ఊరు 10 కిలోమీటర్లు అంటే మన టైము గేము సెట్ చేసుకొని 15 నిమిషాల్లో రీచ్ అవుతా ఉంటుంది. ఆ ఊరు ఎక్కడుందో తెలియదు అన్నప్పుడు వీఆర్ ప్లేయింగ్ విత్ అన్సర్టనిటీ. ప్రతి నిమిషం బోరుగానే ఉంటుంది, ప్రతి నిమిషం ఆతృతగానే ఉంటుంది. సో దట్ ఓర్పు అనేది, దట్ ఈస్ పేషెన్స్ ఇంపార్టెంట్. సో డోంట్ ఫీల్ ఫర్ దట్. రెండోది, సో మీరు ట్రై టు నో ఎంటైర్ థింగ్ ఆఫ్ ద యూనివర్సిటీ. సో మూడోది, సో ఇట్ ఈస్ నాట్ టౌన్ హాల్ తీసుకురావడమే కాదు మీ పర్పస్. అది తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళతో మీరు కాంటాక్ట్ మెయింటైన్ చేయటం, అదంతా ఇంపార్టెంట్. వాళ్ళు ఇక్కడ దాకా తీసుకొచ్చేదాకా మీ పనే. ఇక్కడ దాకా తీసుకురావడానికి ఎన్ని ఫీజులు, ముందు ఆ టౌన్ హాల్కి వెళ్ళాలి. వాళ్ళు దానికి కన్విన్స్ అవ్వాలి. అయిన తర్వాత అప్లికేషన్ ఫిల్ చేయాలి. తర్వాత పరీక్ష రావాలి. పరీక్ష రాసిన తర్వాత సెలెక్ట్ అవ్వాలి. సెలెక్ట్ అయిన తర్వాత వాళ్ళకి కావాల్సిన బ్రాంచ్ రావాలి. దాని తర్వాత కావాల్సిన డబ్బులు ఉండాలి. అయితే కానీ ఇక్కడ రాలేదు. At every stage you are required for them. డబ్బులు లేవు, ఏం చేయాలని మీరు చెప్పాలి. లేకపోతే బ్రాంచ్ అది రావట్లేదు, ఇంకోటి ఏది మంచి బ్రాంచ్ చెప్పాలి మీరు. లేదు మా అమ్మాయికి ఈ ప్రాబ్లం ఉంది, ఆ ఫెసిలిటీస్ ఏమైనా ఉన్నాయో లేదో మీరు చెప్పాలి. సో ఫర్ దట్ అవుట్ ఆఫ్ 400 పీపుల్, మొత్తమే 400 పీపుల్ చేస్తారు. 400 పీపుల్లో 40 మంది మీకు టచ్ లో ఉంటే ఆ 40 మందికి యూ ఆర్ ద మెంటార్, యూ ఆర్ ద గైడ్, యూ ఆర్ సంథింగ్ టిల్ దే కమ్ టు దిస్ క్యాంపస్. ఇదంతా చేయటానికి
మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, మీ మనసులో మంచి ఫీలింగ్ ఉండాలి ఇదంతా చేసేటప్పుడు. లేకపోతే అవ్వదు. అబ్బా ఎందుకు వచ్చిన పెట్టారా బాబు ఈ పని, ఇది కష్టం ఉంది, చాలా ఇబ్బందిగా ఉంది అనిపిస్తూ ఉంటుంది ప్రతి నిమిషం. దాంతో మీకు ఫ్రస్ట్రేషన్ పెరుగుతూ ఉంటుంది. ఆ ఫ్రస్ట్రేషన్ ఎవరి మీద చూపిస్తారు? కాల్ చేసిన మీద చూపిస్తారు కదా. సో అది I don't know how many of you are convinced. Really we are feeling good of you and మీరు అందరు హెల్తీగా ఉండాలి, బాగుండాలి, ఇబ్బంది పడకూడదు, మీరు అవర్ పీపుల్ అనే ఫీల్ తోనే ఉంటాం. మరి మేము మీరు ఎట్లా ఉన్నారో నాకు తెలియదు, మీ మనసులో ఉందో. బట్ యూ షుడ్ ఆల్సో ఫీల్ ద సేమ్ థింగ్. వీఆర్ లివింగ్ టుగెదర్. మనం కలిసి బతుకుతున్నాం కదా. నేను ఇక్కడ చైర్మన్ అంత మాత్రమే చాలా ఎక్కువ అన్నం తిన్నాను, నువ్వు చిన్నోద్యోగం అయితే తక్కువ అన్నం తింటారు. అందరూ తింటారు, అందరూ అదే గాలి పిలుస్తారు, అందరూ అదే క్యాంపస్ లో ఉంటున్నాం కదా. సో దిస్ ఈస్ ద వే యూ షుడ్ థింక్ ఆఫ్ ఇట్ అండ్ మేక్ ఇట్ వెరీ గుడ్. ఇది ఒకసారి సక్సెస్ అయితే మనకి చాలా చాలా బాగా అవుతుంది. అంటే ముందు రోజుల్లో కూడా ఇంతకుముందు ఏంటి, ఎవరో కాలేజీ వాళ్ళు డిప్లొమా మీద డిపెండ్ అవ్వాలి, లేకపోతే అడ్వర్టైజ్మెంట్ల మీద డిపెండ్ అవ్వాలి, లేకపోతే ఇంకో దాని మీద ఎవరో దీని మీద డిపెండ్ అవ్వాలి. నవ్ వీఆర్ డిపెండింగ్ ఆన్ టెక్నాలజీ, ఆన్ అవర్ సెల్స్. ఇట్స్ అ గ్రేట్ థింగ్ కదా. సో అది అందుకోసమని మీరందరూ జాగ్రత్తగా చేయండి. సో మొదటిగా ఇంపార్టెంట్ ఓపికతో చేయండి. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఐ హోప్ ఎవ్రీథింగ్ వుడ్ బి సక్సెస్ఫుల్. మీరు ఇవాళ రేపు అవసరమైతే ఎల్లుండి కూడా, అంటే మీరు వినటం కాకుండా నేనైతే ఏం చెప్తానని మీరు ట్రై చేయండి. అది 2-3 సార్లు వింటే మీకు అర్థమైపోద్ది. అదే గ్రీక్ అండ్ తెలుగులో చెప్తున్నారు, గ్రీక్ అండ్ వాటినే కాదు. తర్వాత ఇది కొద్ది రోజులు అయిన తర్వాత ఇంకొకటి ఉంది, అది ఎట్లా చేయాలో నాకు తెలియట్లేదు. సిబిఎస్ఈ వాళ్ళు అనౌన్స్ చేశారు నో ఎగ్జామ్ ఫర్ 12th క్లాస్ అని. సో సిబిఎస్ఈ వాళ్ళ ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉండింది అన్ని స్టేట్లు. సో దానికి మీకు తెలుగు ఇంగ్లీష్ రాదు, వాళ్ళందరూ బయట స్టేట్ వాళ్ళతో ఇంగ్లీష్ మాట్లాడాలి. సో అది ఏం చేద్దామో చూద్దాం. ముందు ఇది మొదలైతే తర్వాత ఒక వారం రోజులు చూసి అప్పుడు ఏం చేయాలి, ఎవరిని పెట్టాలని చూద్దాం. అంటే మన దగ్గర ఫ్యాకల్టీ ఉన్నారు, రకరకాల హిందీ వాళ్ళు వాళ్ళని కూడా యూజ్ చేయొచ్చు. సో ఉత్తరాఖండ్ అయితే ఉత్తరాఖండ్ వాళ్ళని, బీహార్ వాళ్ళు అయితే బీహార్ వాళ్ళని, వాళ్ళ నేటివ్ లాంగ్వేజ్ లో మాట్లాడగలిగేట్టున్నారు. ఇంగ్లీష్ లో వాళ్ళకి కూడా అర్థం కాదు, అది ప్రాబ్లం. ఎనీవే లెట్ us hope గుడ్. అండ్ మీరు అందరూ శ్రద్ధగా మంచి మనసుతో చేయండి అది. సో ఆల్ ది బెస్ట్, గుడ్ లక్.